ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గతంలో ఏవైతే దీర్ఘకాలికంగా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అధిగమిస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటి ఏర్పాటవుతుంది. పాత మిత్రుల యొక్క కలయిక వలన కొన్ని విషయాల్లో వీరికి లాభాలు చేకూరేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంటా బయట కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే సంతానపరంగా ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కూడా పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే గతంలో ఉన్నటువంటి రుణాలు తీర్చుకునే అవకాశము, స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఉన్నది. కష్టపడిన దానికి ఫలితం అనేటటువంటిది వీరికి వస్తుంది. అయితే అన్ని రంగాల వారికి కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఆ వాతావరణం అనేటటువంటిది ఉంటుంది. చిన్న చిన్న మాట పట్టింపులు, కుటుంబంలో సమస్యలు తలెత్తినా వాటినన్నిటినీ కూడా సమయస్ఫూర్తితో ఎదుర్కోవటం అనేటటువంటివి జరుగుతాయి. వీరికి అకస్మాత్తుగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వీరికి ఉన్నటువంటి ఒడిదుడుకులను, ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత, అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఉన్నది. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు మాత్రం ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏవైతే సమస్యలు, చికాకులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సమయస్ఫూర్తితో, గురుబలంతో వాటిని అధిగమిస్తారని చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి ఏదైతే బుధ సంచారం ఇబ్బందిగా ఉన్నదో, సుఖస్థానంలో చికాకులు, గృహంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చును. ముఖ్యంగా రవిగ్రహ నీచంలో ఉన్నందున కొన్ని అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమిస్తారు. వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం మార్గం లభించడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణగా చేయటం, అదేవిధంగా ప్రతిరోజు కూడా రామాలయంలోకి వెళ్ళి రాముని వారికి అష్టోత్తర పూజ చేయటం, దీంతో పాటుగా సూర్య నమస్కారాలు చేసుకోవటం, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.